ఈ ప్రాంతంలో రోడ్లు కావాలి, కాలువల నిర్మాణం సరిగా లేదు. ఇది మళ్ళీ ఓపెన్ చేయండి. ప్లంబర్ ఇది డౌన్లో ఉంది. ఇవ్వాలి, ఇటు అటు ఇవ్వాలి. అది వాలుగా ఉంది, ఇటు పక్కకు ఉంది. ఇది డౌన్లో ఉంది. అది మీరేనా కట్టింది? అది మనం మనం చెప్పగానే దాని లోపల బెడ్ కూడా వేసి నీట్గా వాటర్ ఫ్లో ఉండేదని చూసాం. మొత్తం లెవెల్స్ పెట్టాము. యాక్చువల్గా ఆ పక్క ఎత్తుంది. అవును సార్, దాన్ని చూసి వాల్స్ ఈ హైట్ వస్తుంది మొత్తం. అలవాట్లు అయిపోయినాయి అంటే ఫస్ట్, తర్వాత బిగ్ వాల్స్ పెట్టేస్తాం ఇంట్లో. అదే అది కూడా చూడండి, ప్రతి ఇంటికి వచ్చేటట్టు. అదే అంతా ఇది ఓకే, నాకు అర్థమైంది. ఆ లోపల దీనికి ఒక నిర్ణయం తీసుకుంటారు ఎక్కడి నుంచి చేయాలి. ట్యాప్ కనెక్షన్స్, వాటర్. మీ పేరు? వివేక. బయటకు వెళ్ళినాం రాగానే వస్తారు. ఆ రేవు నుంచి ఈ రేవు దాకా, మెట్ల రేవు నుంచి బుజ్జమ్మ రేవు దాకా ఆ రోజు వస్తాను ఇంటికాడికి. కనెక్షన్ వస్తే వాటర్ బాగా వచ్చేస్తుంది. మేము 20 ఏళ్ళ నుంచి కొద్దిగా నల్లగా చూస్తూ ఉన్నాడు. వాన పడిందంటే బురద కలర్లోనే వస్తుంది. ఈ శాస్త్ర పరిష్కారం చూపించాలి మీరు. ఈ కాలంలో కూడా ఇంత ఫ్లోని ఎప్పుడు నీళ్లు చూడలే. నారాయణ సార్ పుణ్యం అని మళ్ళా ఇంకా తెల్లగా వస్తుంది. బ్లాక్ వాటర్ రాదు ఇంకా. అదే అదే సరే అండి. పైపు దీనికి ఇక్కడికి పెద్ద వేరియేషన్ అయ్యేది కదా. వాటర్ దిగితే ఆగిపోతే బ్లాక్ అయితే అవుదా? చూసారా కరెక్ట్గానే? అంటే ఇది మళ్ళీ ఓపెన్ చేయండి. ప్లంబర్ ఇది ఇంకొకరిది హైట్లో వేస్తే ఉంటుందేమో నా ఆలోచన. మళ్ళీ బ్లాక్ అయితే ఇది ఓపెన్ చేయలేంగా. ఇక్కడ నుంచి ఎన్ని ఇంచెస్ వస్తుంది రోడ్డు? 9 ఇంచెస్. ఫోన్ ఉందా ప్రశాంత్? ఒకసారి ఫోన్ ఇవ్వ. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఆటంకం లేని అభివృద్ధితో ముందుకు సాగిపోతుంది. ఉదయం లేచిన కాడి నుంచి గతంలో చేసిన పనులేమీ లేవు కాబట్టి వైసీపీ విమర్శల పర్వం స్టార్ట్ అయింది. జనసేన పార్టీ తరఫున నగరంలోని 54 డివిజన్లో ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని ముందుకు తీసుకెళ్ళి ప్రజాప్రతినిధుల చేత పరిష్కరించే విధంగా ముందుకు నడుస్తున్నాం. నారాయణ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి. మరొక్కసారి ఈ విషయం నిరూపితమైంది.